సరస్వతి సరస్వతీ త్వయం దృష్ట్వా వీణాపుస్తకధారిణి సరస్వతీ త్వయం దృష్ట్వా వీణాపుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం అనే శ్లోకం ఉంది కదా, అది రాసింది ఎవరు, దాని అర్థం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. మన ఇంట్లోని ప్రతిరోజు మన చిన్నపిల్లల చేత ఈ శ్లోకాన్ని చదివిస్తాం. ఎందుకంటే వాళ్ళు అమ్మవారి కృపకి పాత్రులై చదువు బాగా రావాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని మనం మొట్టమొదటిగా నేర్పించే శ్లోకం ఈ సరస్వతీ నమస్తుభ్యం. అసలు దీన్ని రాసింది ఎవరు, దాని విశిష్టత ఏమిటి, దాని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. మహాభాగవతాన్ని రచించిన బమ్మెరపోతన రచించారట ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, మల్లెల వలె చంద్రుని వలె మంచి ముత్యాల హారము వలె తెల్లగా ఉండి తెల్లని వస్త్రములు ధరించి ప్రకాశవంతమైన చేతులతో వీణను పట్టుకుని తామర పువ్వుపై కూర్చుని ఉన్న సరస్వతి, దేవాది దేవులచే బ్రహ్మ విష్ణు శంకరులచే పూజలందుకుంటున్న చదువుల తల్లి సరస్వతి, నాలో జడత్వమును నశింపజేసి జ్ఞానము పెంపొందించి నన్ను సదా రక్షించు అని దీని అర్థమట. తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ. మల్లె పువ్వు వలె చంద్రుని వలె మంచు వలె ముత్యము వలె తెల్లగా స్వచ్ఛముగా ఉండి తెల్లని చీర ధరించి చేతిలో వీణతో తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతీదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎప్పుడూ పూజించబడు ఓ భగవతి, నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము అని ఈ శ్లోకానికి అర్థం.